అమ్మా, ఎక్కడికి వెళ్ళావురా? ఇప్పుడు కలెక్టర్ గారు వాళ్ళు కూడా వచ్చారు. ఎమ్మెల్యే గారు నిన్ను తీసుకురమ్మన్నారని చెప్పాలా వద్దా? అమ్మొచ్చి జాతకం పెళ్లి అంటే అపర్ణ గారు వినేస్తారు. ఏంట్రా మాట్లాడవు? గుడికొచ్చి ఎక్కడికి వెళ్తానమ్మా? గుడిలోనే కదా తిరుగుతాను. రేయ్, కలెక్టర్ గారు గుడికి వచ్చారంట, ఎందుకో మరి. అశ్విన్, కలెక్టర్ గారు వచ్చారంట. ఈ ఊరు వచ్చినప్పటి నుంచి ఆవిడ్ని కలవాలనుకుంటున్నాను. ఇక్కడే ముఖ పరిచయాలు అయిపోతాయి. రా, పరిచయం చేద్దుగాని పద. నేనిప్పుడు వద్దనుకుందే జరుగుతుందే. పద అశ్విన్, మన పంతులు గారు ఇంకా రాలేదు కదా. పద, రా వెళ్దాం. అమ్మా 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 అమ్మా, అది కాదమ్మా, వాళ్ళేదో పని మీద వచ్చుంటారు. తర్వాత కలుద్దాం అమ్మా. అబ్బా, చెప్పేది వినమ్మా. రాజ్యం గారు, అమ్మా, మన పంతులు గారు వచ్చేసారు. వాళ్ళకి చాలా పనులుంటాయి. ముందు మనం వచ్చిన పని చేసుకుని వెళ్దాం. అవును రాజ్యం గారు, నేను వేరే పని మీద వెళ్ళాలి. పదండి. కలుద్దాం అనుకున్నానే. ఇంకో రోజు నేనే నిన్ను ఆఫీస్కి తీసుకెళ్లి పరిచయం చేస్తాను. రామ్మా, రామ్మా. పంతులు గారు రండి. పదండి అమ్మా. పదండి. చోట తప్పించుకున్నా, ఇక్కడ తప్పించుకోవాలి. నా జాతకం కుదరకూడదు. పంతులు గారు, అమ్మాయి జాతకం వచ్చిందిగా? లేదు రాజ్యం గారు, ఫోటో తీసి ఫోన్కి పంపిస్తామన్నారు. వస్తుంది. చా, అది వచ్చినా నా జాతకంతో సెట్ అవ్వకూడదు దేవుడా, ప్లీజ్. హోమం పూర్తయిపోయింది. బాబు దోషం తొలగిపోయినట్టే. ఇక నామకరణం మొదలు పెడదాం. ఏ పేరు అనుకుంటున్నారు నాయనా? అమ్మా, చెప్పండమ్మా. నేనెందుకురా, నువ్వే పెట్టు. మీరు పెట్టే పేరే మాకు నచ్చుతుందమ్మా. అవునండి, మీరే పెట్టండి. నీకేం పేరు పెట్టాలి? మీ నాన్న పేరు దుర్గా. మనం కొలిచేది ఆ దుర్గమ్మనే కాబట్టి భవానీ రాజు అని పెడతాము. బాగుందా? బాగుందమ్మా. అమ్మ పేరు వచ్చేసింది. నా కొడుకు రాజు అయిపోతాడు. అయిపోతాడు. మీరు వాడికి పేరు పెట్టారు కదా పంతులు గారు, ఇదే భవానీ రాజు అని ఈ బియ్యంలో రాసి 3 సార్లు ఆ పేరుని బాబు చెవిలో చెప్పండి నాయనా. బాబు చెవిలో చెప్పు నాయనా. భవానీ రాజు, భవానీ రాజు, భవానీ రాజు. మీరు ఇక్కడే ఉన్నారా? రాజేష్ మరణం మీద మీకు అనుమానాలున్నాయి కదా? నిజమే. చంపింది ఎవరన్న ఆధారం నా జేబులో ఉంది. కానీ నా ఆదాయమే ఇది కదా, మీకివ్వలేను. దీంతో ఈ సాయంత్రం కోర్టు వస్తుంది. ఆ కోటితో ఎక్కడికైనా చెక్కేస్తా. రాజేష్ చావు మీకు దుఃఖమైతే
నాకు చాలా మేలు చేస్తుంది. దేవుడా, ఏ ఆటంకం లేకుండా నా పని సరే దుర్గా, ఇక మేము బయలుదేరుతామే. అక్షర, ఏంటది? బామ్మో, నా పని అయిపోయేలా దీవించమంది. ఇలా కాదు స్వామి. నాదే అక్షర. అయ్యో, అమ్మయ్యా, కాలి బతికిపోయాను. బాబోయ్, ఏమైనా కనపడిందో ఆ మంటల్లో నన్ను పడేస్తాడు. అమ్మో, అలా చూస్తున్నాడేంటి? క్రైన్ మొత్తం కనపడిపోయిందా? ఏంటిది? ఏంటో చెప్పకుండా ఏంటని అడిగితే ఏం చెప్పాలి? నువ్వు టెన్షన్ పడుతున్నావంటే దీంట్లో ఏదో ఉంది. అదేం లేదు అక్షరా. ఈ ఫోటోలో ఉంది రాజశిల్లా. రాజశిల్లా,
చెప్పు, ఉన్నది ఎవరు? ఇందులో అసలు ఏముంది? ఏముంటుంది? నువ్వు భయపడుతున్నావంటే ఏదో ఉంది. ఏంటో చెప్పు. దగ్గరికి వస్తున్నాడు. ఫోన్ లాక్కొని వీడియో చూడ్డు కదా. ఫోన్ చూడకూడదు, ఫోన్ చూడకూడదు, ఫోన్ చూడకూడదు. చెప్పు, ఏముంది? ఏం లేదు భయ్యా, ఏం లేదు. ఏంటి కవర్ చేస్తున్నావు? ఏం లేదు భయ్యా, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. భయ్య 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 దానిలో ఏం లేదు భయ్యా. నీకు కావాల్సిన దానిలో ఏం లేదు భయ్యా. నేను అడగకుండానే చెప్తున్నావంటే మాకు కావాల్సింది ఏదో ఉంది. ఏం లేదు భయ్యా. అమ్మా, అక్షర, ఏంటండి? ఏమండి, నా కొడుకుని చంపిందే శృతి భూపత. మన అనుమానమే నిజమైంది. ఆ నీచుల్ని వదలొద్దు, చంపేయండి చిన్న బావా. వీణ్ణి కూడా వదలను. భయ్య 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 నన్నేం చేయకండి భయ్యా. నాకు ఈ హత్యకి ఏ సంబంధం లేదు. ఎందుకు సంబంధం ఉండదురా? చంపింది నువ్వు చూస్తున్నప్పుడు ఎందుకు సంబంధం ఉండదు? ఒక ప్రాణం పోతున్నా సరదాగా నీ సెల్లో నువ్వు వీడియో తీస్తుంటే సంబంధం ఎందుకు ఉండదు? భయ్య భయ్య మీరు చేసిన ఈ రాక్షస క్రీడను తనివి తీరా చూసుకోవడానికి తీసావా? ఇది నిజం కాదు భయ్యా. ఇదే నిజం. భయ్య 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 కొట్టదు భయ్య, కొట్టదు భయ్య, భయ్య కొట్టదు. వద్దు భయ్య, అమ్మా, అబ్బా, నేను చెప్పేది విను భయ్య, భయ్య భయ్య, అమ్మమ్మ అక్షర నన్ను కాపాడమ్మా. భయ్య 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 నిన్ను ఇలా కాదురా. భయ్య 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 శృతిని బ్లాక్ మెయిల్ చేయడానికి వీడియో తీసా. నేను చంపలేదు భయ్యా. అంటే డబ్బుల కోసం ఒకళ్ళని చంపుతున్నా కాపాడవా? అలా కాదు భయ్యా, అలా కాదు. ఇంకా నువ్వు బ్రతికి దేనికిరా? నేను చంపేస్తాను. చిన్న బావా, ముందు వీణ్ణి చంపేయ్, ఆ తర్వాత వాళ్ళని చంపేయ్. అక్షర నన్ను కాపాడక్షర. బుద్ధి తక్కువ వీడియో తీశాను. రాజేష్ని కాపాడకపోవడం నా తప్పే. నన్ను క్షమించండి, నన్ను వదిలేమని చెప్పు అక్షర. ఏమండి, వీణ్ణి చంపేసేయండి. వద్దు వద్దు అక్షర, వద్దు. చంపే అరవింద.
వీడు కలుపు మొక్క కిందే లెక్క. వాడి ప్రాణం తీసేయ్. అవునన్నయ్య, వీడికి బ్రతికే హక్కే లేదు. చంపే అన్నయ్య. తర్వాత శృతిని భూపతిని చంపేద్దాం. చంపే. భయ్యా 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 వద్దు భయ్యా. వద్దు. శేషు, నన్ను చంపలేదా? సెల్ జేబులోనే ఉంది. ఇదంతా నా ఊహ. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా చూస్తావే. మీరేమంటారు అని. ఉన్నది చెప్తేనే కదా ఏమంటామో ఏం చేస్తామో తెలిసేది. రాజేష్ ఇంటి ఫోటో నీ దగ్గర ఎందుకుంది? ఆ ఫోటోలో ఏముంది? ఇంకొకసారి అడగను శేషు, నా సంగతి తెలుసు కదా. చెప్పేస్తాను భయ్యా, అది రాజేష్ ఇల్లే. అప్పుడు భూపతి కూడా ఆ ఇంట్లోనే ఉన్నాడు కదా. ఆ రోజు నా బర్త్డే పార్టీ చేసుకోవాలని శృతిని డబ్బులు అడిగితే అక్కడే ఉన్నాను రమ్మంది. పిలిచిన వెంటనే వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నా. పుట్టినరోజని ఆ ఫోటో దిగాం. ఆ ఫోటోలో ఉంది మేమే భయ్యా. అప్పుడెప్పుడో ఫోటో స్టూడియోలో కాపీ తీయమనిచ్చా. ఇప్పుడు గుడి కట్ నుంచి వస్తుంటే అతనే పిలిచి ఇస్తే ఆ ఫోటో తీసుకుని వచ్చా. అదేమో ఇలా కాలిపోయింది. అంతే భయ్యా, ఇంకేమీ లేదు. మరి ఇంకేం లేకపోతే టెన్షన్ ఎందుకు పడ్డావు? అంటే వాళ్ళని చెప్తే మీరు నమ్మరు కదా, ఏమంటారు అని కొంచెం టెన్షన్ పడ్డాను అక్షర. ఇప్పుడు వాళ్ళ సావాసం కూడా చేయట్లేదు. కావాలంటే నా ఫోన్ కూడా చూసుకోండి, కాల్ లిస్టులో వాళ్ళ నెంబరే ఉండదు. చూసుకోండి, ఇదిగోండి. తీసుకోడు అనుకుంటే తీసుకున్నాడుగా. కాల్ లిస్టులో అయితే నెంబర్ ఉండదు. గ్యాలరీకి వెళ్ళి వీడియో చూశాడో చచ్చేసామే. చెప్పాగా భయ్యా, బుద్ధిగా నా పని నేను చేసుకుంటున్నా. భయ్యా, నాకు టైం అయిపోతుంది, నేను పనికి వెళ్ళాలి. నా ఫోన్ నాకు ఇచ్చారా? వస్తాను భయ్యా, వస్తాను. వీడేదో మన దగ్గర దాస్తున్నాడు అనిపిస్తుంది. ఏం దొరకలేదు కదా వదినా. అయినా ఆ మోకాలే అడుక్కు తింటుంటే వీడినేం సాకుతారు? వదిలేసి ఉంటారు. వీడేదో పని చేసుకుని బతుకుతూ ఉంటాడు. ఇంటికి వెళ్దామా అండి? అన్నయ్య, మేము వెళ్తాం రా. అవును, అశ్విన్ వాళ్ళ అమ్మగారిని తీసుకొస్తానని అన్నాడు కదా. ఇదిగో అశ్విన్ గారే చేస్తున్నారు. హలో అక్షర గారు, ఆ నేను ఇందాక మీ దగ్గరకు వచ్చాను కదండి. నేను ఆఫీస్కి వెళ్ళిపోయానేమో అనుకొని అమ్మ ఇంటికి వెళ్ళిపోయిందంట. ఓ మీరు వెయిట్ చేస్తుంటారేమోనని కాల్ చేశాను. పర్లేదులే అశ్విన్ గారు, మేము ఎలాగో బయలుదేరుతున్నాం. ఆఫీస్కి వస్తున్నాను. అలాగే అక్షర గారు. వాళ్ళ అమ్మగారు లేరంట, ఇంటికి వెళ్ళిపోయారంట. అశ్విన్ గారు ఆఫీస్కి వెళ్తున్నారు. ఓ అవునా, సరే మనము వెళదాం. సరే వస్తాం దుర్గా. సరే వదినా. దేవుడా, జాతకాలు కుదరకూడదు. చెట్టు స్వామి, నా కోరిక తీరాలని ముడుపు కట్టించాను, చూసుకో. కుదిరాయా అండి? లేదు రాజ్యం గారు. కుదరలేదా? నాకు నచ్చిన అన్ని క్వాలిటీస్ ఆ అమ్మాయిలో ఉన్నాయన్నారు కదండి. జాతకం కుదరలేదు కదండి.
పర్లేదులే అనుకొని చేస్తే వాళ్ళ కాపురం మూన్నాళ్ళ ముచ్చటే అవుతుంది. ఆహా, అలాంటిది మనకు వద్దమ్మా. నేను మాత్రం ఎందుకు చేస్తాను అశ్విన్? పంతులు గారు, ఈసారి అన్నీ కుదిరే అమ్మాయి మీకు తటస్థపడితేనే చెప్పండి. ఉమ్, అలాగే రాజ్యం గారు. అమ్మా ఇంక వెళ్దామమ్మా, ఆఫీస్కి వెళ్ళాలి. పద లే. పద. ఏదేదో అనుకున్నాను, అనుకున్నది ఎప్పుడవుతుందో. నీది ఇప్పట్లో కాదులే. ఈ లోపు నా ప్లాన్ని సక్సెస్ చేసేసుకుంటా, పెళ్లి చేసేసుకుంటా. అమ్మా నీ కోడలు అపర్ణే.